ఆ షాప్ ఓనర్ లేడే. కొట్టు తెరిచే ఉంది కదా, లోపలికి వెళ్ళి వెతుకుదాం. అతను ఏమైనా భూతమా బాటిల్ లోపల దాక్కోడానికి? అతన్ని వెతికి మనం ఏం చేస్తాం? మూర్ఖుడా, వాజుని వెతుకు. బన్నీ, ఇది ఆస్ట్రోనాట్ అవ్వడానికి టైం కాదు. త్వరగా వెళ్ళి బాస్ని వెతుకో. దద్దమ్మ, ఫిష్ పాటు బన్నీ తలలోని ఇరుక్కుంది. అనుమానమా? ఇలా చూడవయ్యా, నా వస్తువులు నాకు దొరకకపోతే చాలా పెద్ద లాస్ అయిపోతుంది. నువ్వు పోలీసోడివే కదా, కాస్త త్వరగా వెతుకు. మేం పఠాన్ సార్ని చూడాలి. చెప్పండి, నేను పఠాన్ కొడుకునే. మీరు మీ నాన్నగారిని రమ్మని చెప్పండి. మాకు పఠాన్ సార్ వాళ్ళ అబ్బాయితో ఏ పని లేదు. పఠాన్ సార్ గారితోనే ఒక పని ఉంది. నేనే పఠాన్, చెప్పు. అరే నేనే పఠాన్ చెప్పాను. ఇప్పుడు వెళ్ళి ఆయన్ని పిలవండి. ఒరే బుద్ధిలేనోడా, ఆయన ఏమి రిపీట్ చేయమని చెప్పలేదు. ఆయన ఏమంటున్నారంటే ఆయనే పఠానని చెప్తున్నారు. పఠాన్ సార్, ఆ పాత సామాన్ల వాడి దగ్గర వాజుకున్నారుగా. అవును, కొన్నాను. ఆ వాసిని మాకిచ్చేయండి. నేనెందుకు నీకివ్వాలి? నేను దాని కాబూలుకు తీసుకెళ్లబోతున్నాను. దాంట్లో నా బేగంకి బాదాం పిస్తా వేసి తినమంట. అదేమైనా వెండి గిన్నె? బాదం పిస్తా వేసుకుని తినడానికి? వెళ్ళి ఆ వాసన తీసుకొచ్చి మాకిచ్చేయి. ఒరేయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? పటాన్నే బెదిరిస్తున్నావా? నీ ఎముకల్ని ఇలా విరిచేస్తాను. కానీ అది కొబ్బరి బండం కదా, అక్రోట్ వేర కొట్టండి. అరే, కొబ్బరికాయని పగలగొట్టగలిగే వాళ్ళకి అక్రూట్ని పగలగొట్టడం పనే. సరే, అక్రూట్ లాగా నీ ఎముకల్ని నేను విరక్కొట్టంలే. అది కాదు, మీరు మమ్మల్ని ఏమైనా చేసుకోండి. సరే, ఓకే, ఏడవకుండా ఉండండి. మీ ఎముకల్ని నేను విరక్కొట్ట. అందరూ నన్నే కొడుతున్నారు. నువ్వెందుకురా మాట మాటికి మధ్యలో వస్తున్నావు? ఇప్పుడు చూపిస్తాను చూడు. బ్యాంక్ దొంగలించబోతున్నావా? అవును, ఇప్పుడు వేరే దారి లేదు. మనం దొంగలించి తీరాల్సిందే. లేదు, నేను ఏ బ్యాంకుని దొంగలించను. ఒక్కటి మర్చిపోకు, నీ తమ్ముడు ఇప్పుడు నా మనిషి చేతుల్లో ఉన్నాడు. కిట్టికి తమ్ముడు కూడా ఉన్నాడా? నీ మీద ఎవరికి అనుమానం రాదు. ముందు నువ్వు లోపలికెళ్ళు, ఆ తర్వాత నా మనుషులు ముసుగు వేసుకుని లోపలికి వస్తారు. నువ్వు గన్నుని మేనేజర్ నెత్తిలోకి పెట్టు. ప్లీజ్, ఇలాంటి పనులన్నీ నాకు చెప్పకండి. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే దానికి శిక్ష నీ తమ్ముడు అనుభవిస్తాడు. ఏం చేస్తున్నారు? అవసరం లేని వస్తువుల్ని అమ్మడానికి వేస్తున్నాను. ముందే నోటీస్ ఇవ్వాలి కదా. నా నిద్ర చెడగొట్టావు, నన్ను టెన్షన్ పెట్టావు. నువ్వెందుకని డబ్బాలో పడుకుంటున్నావు? ఇంకేం చేయమంటావు? స్పైడర్ ఎక్కడైనా 5 స్టార్ హోటల్ రూమ్ వేసి పడుకుంటుందా? సరే, ఓకే, ఇంకోసారి చూసుకుంటాలే. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా నిద్రపోయేటప్పుడు ఊరికే టింగ్ టాంగ్ అని శబ్దం చేయొద్దని?
హై, పాత వస్తువుల్ని అమ్మడానికి వేస్తున్నాను. అది రాత్రికి చేసుకోవచ్చు కదా. ఆ, రాత్రి అమ్మడానికి ఎవరు ఉండరు కదా. భగవంతుడా, వీళ్ళ వల్ల నాకు ప్రశాంతతే లేకుండా పోతోంది. ఆ, ఈ అల్మార్ పైన ఉన్నాయన్నీ తీసేసేయ్. ఇక్కడ చాలా వస్తువులు పెట్టాడు. జోర్దార్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చూడు. దాన్ని జోర్దార్ తీసుకొచ్చాడా? అవసరం లేని వాటన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి తను పెడతాడు. పప్పు పన్వాడి వాడు కట్టుకుంటాడు సారీ. ఇక్కడ పప్పు పన్వాడి అంటే ఎవరు? తిరిగి చూడు, కళ్ళు తెరిచి చూడు, నన్ను చూడు. నేనే పప్పు పన్వాడి, కట్టుకుంటాడు సారీ. పప్పు అన్నయ్య, మాకు ఆ వాస్ మళ్ళీ కావాలి. అది ఏంటి వాస్? నాకు ఒక్క వాసే తెలుసు, చమిందా వాస్. వాడు క్రికెట్ ఆడడం కూడా మానేశాడనుకుంటా. మేము మా వాసు గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు పఠాన్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా. అది యాంటిక్ వాస్. తెలుసు, అందుకే లాక్కుని వచ్చాను. దాన్ని నేను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మేస్తాను, డబ్బు సంపాదిస్తాను, హానికి కార్ ని గిఫ్ట్ గా ఇస్తాను. మాకు కార్ అంతా వద్దు, మాకు మా వాసిస్తే చాలు. ఓరి దద్దమ్మ, నీకెవర్రా ఇస్తారు? హాని ఎవరంటే నా స్వీట్ హార్ట్. అటు చూడు. పప్పు పన్వాడి, వాసుని మేము తీసుకెళ్తాం. బెదిరిస్తున్నావా? తెలుసుగా, నేనే పప్పు పన్వాడి, కట్టుకుంటాడు సారీ. నువ్వు గౌన్ వేసుకున్నా సరే తప్పకుండా మేము ఆ వాసుని తీసుకెళ్తాం. అనుమానమా? అది చూద్దాం. వాస్ ఇప్పుడు హాని దగ్గరే ఉంది, వీలైతే వెళ్ళి తీసుకో. పప్పు పన్వాడి శత్రువుకి అవకాశం ఇస్తాడు. కర్రని తీసుకో, తీసుకో. ఇతను చంపేవద్దు పని, ఇతనికి రక్తం వస్తోంది. ఒరే, కిల్లి వేసుకున్నాడు రా. అనుమానమా? ఎవ్వరు కదలకూడదు. మేం బ్యాంకు కొల్లగొట్టడానికి వచ్చాం, కదిలితే కాల్ చేస్తాం. పరిగెత్తండి, పరిగెత్తండి. పరిగెత్తండి. ఎవ్వరు కదలకూడదని చెప్పాను కదా. కదలకూడదని చెప్పాను కదా. ఊపిరి కూడా పెంచకూడదా? ఎవడరా ఇక్కడ మేనేజర్? అడుగుతున్నా సరే ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? త్వరగా ముందుకు రండి. మేనేజర్ ఎవరో చెప్పండి, చప్పట్లు. కన్నా సార్, మీరే కదా బ్యాంక్ కి మేనేజరు. మమ్మల్ని మోసం చేస్తావా? నేను కాల్చి పొకడా చేసేస్తా. వద్దండి, నేను ఇంతవరకు పకోడా చేయలేదు. చిన్న వయసులో ఒకసారి ట్రై చేశాను, నూనెలో చెయ్యి కాలిపోయింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళే పకోడీ చేస్తున్నారు. నోరు మూసుకోనుండు, అర్థమైందా? 20 బ్యాంకులు కొల్లగొట్టిన ఎక్స్పీరియన్స్ మాకుంది. నా బ్యాంకులో మొదటిసారి దొంగతనం జరుగుతోంది. మేము లాకర్ నుంచి డబ్బు తీసుకొని వస్తాం. ఎవరైనా పారిపోవడానికి ట్రై చేశారో కాల్చి పారేసి పకోడాలా చేసేస్తాను. నాతో ఫైట్ చేయడానికి వచ్చావా? లేదు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనే ఆగాను. మేము మిమ్మల్ని చూద్దామని వచ్చాం కదా, మీరెందుకు మమ్మల్ని తరిమారు? నన్ను చూడ్డానికా? అవును, మీరు ఈ అడవికి రాజు. మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అప్పుడే కదా ప్రపంచానికి మీ గురించి తెలిసేది. అడవికి రాజు మీరేనని తెలియాలిగా. ఏమంటారు?
నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో పాటు ఇంకా మా దగ్గర కెమెరా కూడా ఉంది. మా మొదటి ప్రశ్న. నేను రిపోర్టర్ని, కెమెరా పర్సన్ పింకీతో పాటు ప్రశ్నలు నేనే వెయ్యాలి. సో మిస్టర్ సింహం గారు, అడవిలో అందరికంటే మీరైనా చాలా బలమైన వారు. అందులో ఏంటి అనుమానం? మీరు ఆడసింహాన్ని చూసి కూడా భయపడరా? నో. వావ్, ఎంత అందమైన షాట్. ముందు నేను స్టాక్ షాట్ తీస్తాను, లాంగ్ షాట్ లో. వావ్, అన్ని చాలా అందంగా ఉన్నాయి లాంగ్ షాట్ లో. ఎంత అందమైన షాట్ లాంగ్ షాట్ లో. హలో, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో పాటు వచ్చాను. దానికి నేనేం చేయను? మేము మీ దగ్గర నుండి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం. ఎవరి దగ్గర ఏం చెప్పకూడదని మమ్మీ చెప్పింది. ఒక్క విషయం మాత్రం మాకు చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి ఈ అడవిలో సంతోషంగా ఉన్నారా? నేను చాలా బాధపడేవాణ్ణి, చాలా స్లిమ్ గా ఉండేవాణ్ణి, గాలి వీస్తే ఎగిరిపోయేవాణ్ణి. అందరూ నన్ను వెక్కిరించేవారు. అప్పుడు మా అమ్మ ఈ పచ్చని గడ్డిని చూపించింది. గత 2 నెలలుగా ఈ పచ్చని గడ్డినే తింటున్నాను. నేను చాలా బలవంతుడిగా ఉన్నాను, అలాగే హుషారుగా కూడా ఉన్నాను. మీరు కూడా ఈ పచ్చని గడ్డిని తినండి. మా ప్రశ్నలకు సమాధానం దొరుకుతోంది అనుకుంటే నువ్వు ఒక పెద్ద లెక్చరే ఇచ్చావు, అది కూడా లాంగ్ షాట్ లో. అమ్మ బయటికి వెళ్ళింది, పిల్లలు లోపలికి వచ్చేసారు. కిట్టి, నువ్వేలా ఈ రోజు లోపలికి వచ్చావు? క్లాప్స్ కొట్టండి. మీ మందులు ఇంట్లోనే పెట్టొచ్చేసారు, మీరు మర్చిపోయినట్టున్నారు. కత్తెప్పుడు వరలోనే ఉంచుతారు, నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు. చప్పట్లు కొట్టండి. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము నీకు అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చాం. ఈ బ్యాంక్ ని దొంగతనం చేయొద్దు. ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంటే కిట్టి, నువ్వు బ్యాంకులో దొంగతనం చేస్తావా? కిటి, నీ మనుషుల్ని వద్దని చెప్పు, లేదంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళేమి నా మనుషులు కాదు. సరే ఓకే, ఈ బ్యాంక్ లో దొంగతనం జరగడానికి నేను ఒప్పుకోను. ఇదెలా ఉంది? అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తే కనిపించట్లేదా? రౌడీ వాళ్ళని మేము కొడుతున్నాము. వెళ్ళు వెళ్ళు, లేకపోతే కాల్ చేసి పకోడాలా చేసేస్తాను. చల్లబడిపోతే గడ్డ కట్టిపోతుందా? ఇంకా చూస్తూ నుంచున్నారంటే త్వరగా చప్పట్లు కొట్టండి, కొట్టండి.
చివరికి నన్నే పకోడాలా చేశాడు. మార్చు. మళ్ళీ మార్చు. అరే ఏం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేమిక్కడ సహాయం కోసం వచ్చాం. లాంగ్ షాట్ లో మా జాబ్ ప్రమాదంలో ఉంది. ఛానల్ హెడ్ చెప్పారు ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకురాకపోతే పల్లా నుండి తీసేస్తారట. నేనున్నంత వరకు అటువంటిది ఏమీ జరగదు. అనుమానమా? మేముండగా ఓకే, జోర్దార్ కూడా నాకు సహాయపడతాడు. అనుమానమా? కానీ మనం ఎవరిని పెట్టి ప్రోగ్రామ్ చేయబోతున్నాం? నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో నిర్ణయించింది ఏంటంటే అడవిలో ఉన్న జంతువుల్ని ఇంటర్వ్యూ తీయబోతున్నాం. వాళ్ళకి అడవిలో నచ్చిన విషయం ఏంటో తెలుసుకుంటాం. ఓకే, మీతో పాటే ఉన్నాను నేను. మీరు స్వీటీకి సపోర్ట్ చేయరా లాంగ్ షాట్ లో? అరే నేను మీతో పాటే ఉంటానండి. గుడ్. అయితే నా కెమెరా స్టాండ్ తీసుకో, అడవికి వెళ్దాంరా. అరే మీ అందరికి పిచ్చా? అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. ఆ ప్రమాదకరమైన జంతువుల దగ్గరికి మేము వెళ్ళాం కదా, స్వీట్ అయిన మృగాల దగ్గరికి మాత్రమే మేము వెళ్తాం. మృగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది కదా. అలాంటిది ఏమీ జరగదులే, నేను ఉన్నాను కదా. అనుమానమా? నేను ఉన్నాను కదా, పదండి వెళదాం. నా పిల్లల్ని నేనే ఇంతవరకు తిట్టింది లేదు. అసలు వాడిని తిట్టడానికి నీకెంత ధైర్యం? ఆహా, దొరికింది స్టోరీ. ఓ వావ్. ఎక్స్క్యూజ్ మీ, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో వచ్చాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? వాటికి టైం లేదు. ఏం టైం లేదంటావు? తీరిగ్గా కూర్చొని ముల్లంగా తింటున్నావు. అనుమానమా? ముల్లంగి తిండి అంత సులభం కాదు. ఇదిగో తీసుకో, తిని చూడు. ఎలా ఉన్నావు? కాస్త ఇలా తిరిగి చూడు మిత్రమా, నన్ను చూడు. ఇదిగో మామిడి పట్టు తిను. ఇప్పుడు అందరూ మామిడి పట్టు తినండి. Oh, Bunny, you're so intelligent. చూసావా బన్నీ, నేను నేర్పించే టెక్నిక్ వర్కౌట్ అయింది కదా. ఏంటి అనుమానమా? అవును గురూజీ. మీరు నన్నే పిచ్చోని చేస్తారా? మీ సంగతి తెలుస్తాను. అటు చూడు, ఆ బుల్లు ముక్కులో నుంచి పొగ వస్తోంది. అది కూడా పోపట్లాగా మిరపకాయ తినేసినట్టుంది. తనేమీ మిరపకాయ తినలేదు, తను కోపంగా ఉంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అది మన మీద అటాక్ చేయడానికే వస్తుంది. అనుమానమా? ఈ బుల్ మనల్ని వెంబడిస్తూ వస్తుంది, అది కూడా లాంగ్ షాట్ లో. పింకీ త్వరగా వెళ్ళు, లేదంటే అది క్లోజప్ లో వచ్చేస్తుంది.
తిన్నగా గుహలోకి వెళ్దాం, అక్కడ చీకట్లో దాక్కుందాం. ఆ!